100 రూపీస్ 100 రూపీస్ అంటే వాటర్ బాటిల్. ఇది సౌండ్ వస్తుంది. దీంట్లో సౌండ్ వచ్చిందంటే మనం వెళ్ళి ఆర్డర్ తీసుకోవాలన్నమాట. ఇదిగో కళ్ళు మూసుకుని ఏదో దాని మీద చేయి పెడతాం, అది ఆర్డర్ పెడతాం. ఎందుకు నాకు విలేజ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ ఇదంతా చూస్తుంటే. ఇదిగోండి యాబ్లకా. మంది అడిగారు రెస్టారెంట్ వెళ్ళమని చెప్పి. మా దగ్గర బడ్జెట్ లేకపోయినా సరే కేవలం మీకు చూపించడం కోసం వచ్చేసాం. వెనకాల కనిపిస్తుంది కదా, వెనకాల కనిపిస్తుంది కదా ఆ రెస్టారెంట్ పేరు త్రోపా రెస్టారెంట్ అంట. మరి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. మరి ఏమేమి దొరుకుతున్నాయి, రష్యా వాళ్ళు ఏమేమి తింటారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది, వెళ్ళిపోదాం మరి. ఓకే చలో తీ అది తీసింది. అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎంట్రన్స్ నెక్స్ట్ లెవెల్ అన్న. ఎంట్రన్స్ బాగుంది. వావ్ ఇక్కడ ఏవో ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్లు చూసారా? అడ్వర్టైజ్మెంట్ బాగా చేస్తున్నారు అన్న ప్రమోషన్లో నీట్గా. వావ్ వెరీ యాస్థెటిక్. ఇక్కడ జాకెట్లు పెట్టుకుంటున్నారు, బాగుంది. మ్యూజిక్ కూడా వేసినారన్న. రెస్టారెంట్ అయితే మస్తు ఉందని చూడడానికి. కాస్ట్ ఎంత చూడాలి. నీట్గా బాగుంది. అక్కడ చూడండి కాస్ట్ అన్ని రాస్తున్నాయి. ఓ ఇదేదో పెద్ద, ఓ ఇదేదో మంచిగా బాగుంది సెటప్ అంతా. లోపలికి వెళ్దాం. చందన్ అన్న హాయ్. ఎందుకు నాకు విలేజ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ ఇదంతా చూస్తుంటే. వాష్రూమ్ ఇది నైస్ నైస్ బాగుంది. ఇక్కడ జాకెట్స్ తగిలించుకోవడానికి ప్లేస్ ఇది. హీటర్ కింద బాగుంది రెస్టారెంట్ అంతా. డెకరేషన్ మంచిగా చేసినారు. ఇక్కడ చదువుకోవడానికి బుక్స్ కూడా ఇస్తున్నారు. గేమ్స్ ఇవి బాగున్నాయి. యూనో, చెస్ ఏంటి అన్నీ ఉన్నాయి. బాగా నచ్చింది. దీంట్లోకి వెళ్తున్నాం. బాగుందండి అంతా. అది మొత్తానికి ఇదిగో ఇక్కడ వచ్చి కూర్చున్నాను. ప్లేస్ ఎందుకు బాగా నచ్చింది. ఇది గోడలు ఇదంతా చూస్తుంటే కొంచెం ఓల్డ్గా ఉంది. మోడర్ను ప్లస్ ఓల్డ్ మొత్తం స్టైల్ యాంబియన్స్ మిక్స్ అయిపోతే ఎట్లా ఉంది అట్లా ఉంది ఈ రెస్టారెంట్. మరి చూద్దాం. మరి మెను అన్న అక్కడ ఉంది. అబ్బా సరే అన్న ఏ భాష ఇది? రష్యన్ లాంగ్వేజ్. మొత్తం రష్యన్లో ఉంది చూడండి. ఏం అర్థం కావట్లేదు. కాస్ట్లు మాత్రం బేబచ్చంగా ఉంది. తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో కూడా ఉన్నదంటే అక్కడ ఏదో ఉంది గురు. ఏం ట్రాన్స్లేట్ చేయడానికి ఇంటర్నెట్ కూడా పని చేయట్లే ఇక్కడ. ఇది బేస్మెంట్ లో ఉంది. వైఫై కూడా ఇవ్వట్లే, ఫ్రీ వైఫై. అన్ని కావాలి మా ఊర్లో ఇస్తారు. కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఏందో ఆర్డర్ పెట్టారు ముందుగా. కాస్ట్లీయెస్ట్ ఐటమ్ అట్లా ఏమి తినకూడదు. భలే ఓడివే. కాస్ట్లీయెస్ట్ ఐటమ్ నువ్వు తిను. చీపెస్ట్ చూసుకోవాలి ఎప్పుడైనా అన్నాడు. చాయ్ తాగాడు. ఇది అంటే నీ ఏరు ముద్ర. నువ్వు ఐస్ క్రీమ్ ఎమ్ అంటది.
ఐస్ క్రీమ్ పెట్టు, ఆర్డర్ పెట్టు, పెట్టు, ఆర్డర్ పెట్టు. ఉండు కాసేపు మళ్ళీ చలికాలం ఐస్ క్రీమ్ తినకూడదు, భలే ఓడివే జలుబు చేసుద్ది. ఇదేంది 70 ఉంది, 70 ఉంది ఏదో. ಬ್ರೆಡ್ ಕ್ಯಾಪಸಿಟಿ ಬ್ರೆಡ್ ఇది బ్రెడ్ 70. 30 ರೂಪಾಯಿ ಬ್ರೆಡ್ ಸಿಗಲ್ವಾ ನಮ್ಮ ಕ್ಯಾಂಟೀನ್ ಅಲ್ಲಿ, ಅದೇ ಇದು 70 ರೂಪಾಯಿ ಇಲ್ಲಿ. వద్దు వద్దు 100 rupees. 100 రూపీస్ అంట వాటర్ బాటిల్. వాటర్ వద్దు, చలికాలం చీప్ అనుకుంటాను. చీప్ అనుకుంటా వాటర్ తాగడానికి. 200 ml. ఇదిగో డెస్తికి సుసుకుపే అది కదా, అదే గురు మామూలుగా పలికే. నేను రష్యన్ క్లాస్లో ఫస్ట్ నాకే ఎక్కువ మార్కులు నాకే. నేను ఫెయిల్ అయ్యట్లనా? నువ్వు పరువు ఇదిగో అప్లికేషన్ వస్తుండే అప్లికేస్కే యాపిల్స్ కాసుకో కూసుకో ఏం అర్థం కాదు. ఆర్డర్ పెట్టరా ఎంతసేపు రా కాస్ట్లీయెస్ట్. ఇదిగో కళ్ళు మూసుకొని ఏదో దాని మీద చేయి పెడతా, అది ఆర్డర్ పెడదాం. చక్క చక్క చాయ్ చాయ్ చక్క చక్క చాయ్ చాయ్. కాఫీ మీద ఆర్డర్ పెట్టినాం. కాఫీ తాగారంటారు. కాఫీ కాఫీ దాని నాకు తెలియదు అది కాఫీ సెక్షన్ అండి. కాఫీ ఇది చాయ్. ఈ ఛాయ్లు కాఫీలు వద్దు అసలు, తిప్పే నాకు వద్దు, ఇదంతా వద్దు. ఇది కదా ఫుడ్డే కదా ఇది అంతా. ఓకే 3, 2, 1 జై మహేష్మతి. ఇదేంది ఇది షొక్కలో ఒక అది లాప్షారా? లాప్షా లాప్షానా? లాప్షానా? లాప్షా అంటే నూడిల్స్, నూడిల్స్ విత్ సూప్. నీకు తెలుసా ఇది? లాప్షాయి కొరిసాయి నీకెలా తెలుసు? తెలియదురా, అట్లా చెప్తాను. సరే ఇది 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 ఆర్డర్ పెట్టి పెట్టే ఎంత 230 కదా పెట్టే. ఇబ్బంది 230 రూపీస్ ఆర్డర్ పెట్టుకున్నా. ఏంటి అసలు అది? అది ఏంటిది? మారుతి సుజుకి అంట. ఇదిగో సుజుకి సుజుకి చూడండి ఇక్కడ సుజుకి అన్న రాసింది పెట్టుకుంది కదా అది 250 రూపాయలా? సరే అదే ఆర్డర్ పెట్టి 250 రూపాయలు కేకు. తర్వాత ఇందాక నేను పెట్టింది నూడిల్స్ నూనెలో వేసి ఏదో వేస్తారన్నావు కదా చాక్లెట్, ఏంటిది అది? లాప్షా. లాప్షా ఆర్డర్ ಮಾಡ್ಬಾರ. నువ్వు కళ్ళు మూసుకున్నాడు పెట్టు. అదేలే లాస్ట్ ಎಲ್ಲ ನಾನು ಲಾಸ್ಟ್ ಇನ್ನೊಂದು ಹೇಳ್ಬಿಟ್ಟು ಆರ್ಡರ್ ಮಾಡ್ಬೇಕು. ఏదో చేసుకోండి, నాకు సంబంధం లేదు. ఏం ఆర్డర్ చేసావా? అన్న ఆర్డర్ చేసాడంట. ఇదేంది ఇది? ఓహో చూడడానికి ఇంత కొంచెం పాతకాలం లాగా ఉంది కదా, కానీ సిస్టమ్ చూసారా మోడర్న్గా ఉంది. అంటే ఈ కూపన్ అనమాట ఇది. ఇది బ్లింక్ అవుతుంది, సౌండ్ వస్తుంది. దీంట్లో సౌండ్ వచ్చిందంటే మనం వెళ్ళి ఆర్డర్ తీసుకోవాలన్నమాట. ఇదండి ఇది బ్లింక్ అవుతుంది, మనం వెళ్ళాలి ఇప్పుడు. అన్న సెల్ఫ్ సర్వీస్ అయిపోయింది. 2 ఐటమ్స్ బాగుంది. ఇది చూడండి, ఇది ఎందుకు కేకు. ఓకే ఆర్డర్ వచ్చేసింది, చూసారు కదా ఐటమ్స్. ఇదిగో ఎందుకు చూసారు, కార్తూష్కి అంట. కార్తూష్కి అంటే ఉల్లగడ్డను ఉడకబెట్టేసి పేస్ట్ చేసేసినారు. పేదోళ్ళు తినేది అంతా. పేదోళ్ళు కాదు, రష్యా వాళ్ళు తినేది. అది తప్పట్టు అనకూడదు. సరే ఉల్లిగడ్డని ఆలుగడ్డని ఎవరు అట్లా చేసుకుని తినేది. ఇదిగో కెచప్కి మళ్ళీ సపరేట్ కాస్ట్, సపరేట్ మళ్ళీ ఇది సాస్కి మళ్ళీ సపరేట్, ఇది సపరేట్. ఇదంతా 150. అందుకే నువ్వు పెద్ద పెద్ద రెస్టారెంట్ రావాలా అంటారు. ఇది 150, ఇదంతా సాస్ సపరేట్ మళ్ళీ 50 రూపీలు సపరేట్గా దీనికంట. ఇది ఉల్లగడ్డని స్మాష్ చేసి దీని పేరు ఏంటంటే కార్తూష్కి ప్యూరీ. తర్వాత ఇదిగోండి వేడి నెలల్లో యాపిల్ కాయ మొక్కలు వేసి ఇచ్చారు, చెర్రీ మొక్కలు వేసి. దీని పేరు ఏందో అన్నారు. ఎవరిది ఆర్డర్ పెట్టింది? కళ్ళు మూసుకొని చేయబెట్టింది దీని మీద. నేను కాదు, నాది కాస్ట్లీయెస్ట్ ఐటమ్ కేక్ 250 రూపీస్. నువ్వే దీని మీద 200 జ్యూస్ అంటే వేడి నెలల్లో యాపిల్ వేసి పట్టచ్చింది. ಅದನ್ನ ತೋರಿಸ್ಬಿಟ್ಟು ಇದೇ ಜ್ಯೂಸ್ ಹೋಗ್ತಾ కానీ ఇది వచ్చిన తర్వాత అంటున్నాడు, అరే అది చూపి మాకు, అది ఫ్రీగా ఇచ్చారని చెప్పాడు అజయ్ అన్న. ఫ్రీగా ఇవ్వలేదండి. ఎంత ఇది? 100 రూపీస్. ఇది 200 ml. ఏం లేదు, వేడి నెలలో యాపిల్ కే ముక్కలు వేసారు. మేము యాపిల్ కాన్ ఉంది దాని మీద. దీని పేరు ఏంటంటే యాపిల్ కానా, యాబ్లిక్ అంటే నేను ఏదో యాబ్లిక్ ఏదో ఒకటి. యాక్చువల్గా అజయ్ అన్న స్ట్రాటజీ ఏంటంటే 100 రూపాయలకి ఏదో ఒక జ్యూస్ వస్తుంది కదా, ఆర్డర్ చేయి, జ్యూసే కదా అన్నాడు. ఏ నెలలో యాపిల్ కాయలు వేసి ఇదేం కేక్? ఇది చాక్లెట్ కేకా? అదే చాక్లెట్ అంట, ఏదో ఫారెస్ట్లు అంటారు కదా, మనకైంది ఇది ఇద్దుకోండి అన్నిటికన్నా పెద్దది. ఇదేంటిదో తెలుసా? దాని పేరు ఏంటంటే దీని పేరు ఏం చెప్పు నాకు. అది లాప్షా అంటే అది వేడి నీళ్ళల్లో ఎగ్, నూడిల్స్, చికెన్.
చూడడానికి అది రకంగా ఉంది. చికెన్ ఎంతది 250యా? 230. హాఫ్ ఎగ్ వేసి ఫుల్ ఎగ్ వేయచ్చుగా 170. ఇదిగో హాఫ్ ఎగ్, ఆ నూడిల్స్, 2 చికెన్ ముక్కలు వేసారు నీళ్ళలో, వేడి నీళ్ళలో. అదంతా 280యా 270యా? 250. 250 అంట. ఇది ఒక 100 అయింది, ఇది ఒక 250 అయింది. ఇది ఎంత? 250. ఇది 250. ఇది 250, ఇది అది 150. ఇది 150. కెచప్ మళ్ళీ 50. ఓకే, బిల్లు దండిగానే అయినట్టుంది. మనం స్టార్ట్ చేసేద్దాం. అది పక్క పెట్టు ముందుగా, పక్క పెట్టు. నీదే 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 ఇది తీసే ఫ్రేమ్ నుంచి తీసి. నీదే గురువు, అది నువ్వే ఆర్డర్ చేసు. కేక్ మాత్రమేనా అది? ఇదిగోండి, స్పూన్ ఏదో సార్, స్పూన్ ఎవరో, నేను ఒక పెద్ద మనిషి తింటున్నాడు కదా. ఇదిగోండి, ఇది ఏందో కార్తుష్కి ఉల్లగడ్డ మొత్తం గడ్డి వేసిళ్ళు. పైన ఇదేందో వేసారు. గడ్డిరా గడ్డి కాదులే గురువు, మళ్ళీ అట్లా డీగ్రేడ్ చేయకూడదు. మరి ఏంటిది? అది పోషకాహారం, డెకరేషన్, ఆకు అండి. ఆకు. ఓకే, ఈ దీన్ని తిన్నాం. అన్న నిజంగానే బాగుందన్నా. చెప్పకు, ప్రతి ఫుడ్ లాగా లెక్క తిన్నది. సూపర్ ఉంది, మస్తు ఉంది అనట్లేదు. ఇంకోసారి ఇదే చెప్పరా, కావాలి నువ్వు కూడా తిను. అట్లా అనకూడదన్న, వాళ్ళ ఫుడ్, వాళ్ళ ట్రెడిషన్ ఇది. రష్యాలో చాలా మంది ఇదే తింటారంట, నాకు మొన్న ఎవరు చెప్పినారు. అన్న నువ్వు తిను. ನೀನ್ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು. ఎవరు తినట్లేదు. కేక్ నాన్ ఫస్ట్ కేక్ అనగానే అందరికి ఎంత ఇష్టమో కేక్ అంటే. కేక్ నాన్ ఫస్ట్ బాగున్నాడు. మీరు కూడా కావాలంటే ఇప్పుడు ట్రై చేయండి. ఉల్లగడ్డని ఇట్లా స్మాష్ చేసుకొని సాస్తో పాటు తిన్నా టేస్ట్ బాగుంది. కార్తూష్కి చక్కగా కూర అనుకొని నేను సరిపోద్దులే, మాట వినకూడదు, చెడిపోతాడు. రష్యా వాళ్ళ ఫుడ్ అండి, బాగుంది. కార్తూష్కి ప్యూరీ. ఇప్పుడు లాప్షా. అదండి లాప్షా తింటున్నా, రావట్లేదా? దేంతో స్టార్ట్ చేయనా? ఎగ్తోనా, చికెన్తోనా, నూడిల్స్తోనా, సూప్తోనా? అది నోట్లో పెట్టేసుకో ముందు. ఎలా ఉంది చెప్పు. మాటలు గురు అది కాదు, ఇది అబ్బా, ఇది మాడు బేకు. అబ్బా దూకుతున్నాడు కేక్ మీద, కావుతున్న సింహం దూకినట్టు. ఇది మాడు బేకు, ఇది అందే తిండి వీడు. ನಾನು ಎಗ್ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ. ఎగ్ ట్రై ಮಾಡకూడదు, ఇది టీ చదువుతా ఫస్ట్. వదులు, తిను. కేర్ఫుల్ గా చికెన్ పీసెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ గా తింటున్నాడు, తినాలా. సూప్ మీ తాత తింటాడా? సూప్, చికెన్, నూడిల్స్. కానీ గడ్డి మిస్ అవుతున్నాడు. తిన్నాడు. ఎలా ఉంది? ఓకే తింటున్నాను. పర్లేదండి, అంటే వాళ్ళ ఫుడ్ కదా, వాళ్ళకి బాగానే నచ్చుతుంది. మనకు కొంచెం వింతగా ఉంది అంతే. అంటే వేడి నీళ్ళల్లో ఇట్లా నూడిల్స్ ఉప్పు కారం లేకుండా వేసుకుని మనం ఎప్పుడు తినలేదు కదా. అది కాక చికెన్లో కూడా ఉప్పు లేదు, కారం లేదు. కానీ పర్లేదు. కాకపోతే 250 రూబుల్స్ అనేది చాలా ఎక్కువ దీనికి. ఓకే, మనకి కేక్, చాక్లెట్ కేక్, ప్లేట్ కూడా ఇవ్వలేదు. రష్యా చాక్లెట్ కేక్. ఇది ముందు కవర్ తీయాలి. తీ. మై సర్వర్ ఈస్ ఓపెనింగ్ ద కేక్. నౌ ఐ విల్ ఈట్ ద కేక్. సర్వర్ ఈస్ సర్వింగ్ గుడ్. అదిగోండి కేక్ చూడడానికి అయితే బాగుంది. కేక్ బాగానే ఉండిద్దిలే, టేస్ట్ ఏముంది చెప్పడానికి. శనగ తల్వా. నేను ఆర్డర్ పెట్టిన కాస్ట్లీ స్టేట్ అంత సీన్ లే, నువ్వు పెట్టింది ఇదిగో ఎడం చూడు. పైసలు నాయి 250 రూపీస్ కాస్ట్లీ స్టేట్. సరే ఇదే. నేను ఇప్పుడు కేక్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. ఏ కేక్ అయినా తింటా. రష్యా కేక్ అని బాగుంది. అయితే టేస్ట్ ಮಾಡಿದ್ರಾ? రష్యా కేక్, చాక్లెట్ కేక్ చాలా బాగుందండి. సేమ్ మన ఇండియా టేస్ట్ లాగే ఉంది, ఏ తేడా లేదు. టేస్ట్ ತರ ಇದು ನೀನು ಚೆನ್ನಾಗಿತ್ತೆ ಅಂತ ಯಾಕೆ ಅಂತಿದ್ಯಾ? పట్టించుకో, అక్కడ కన్నడ మనకు వెళ్ళాలి. తిను. వేసిన పెద్ద పీస్ తీసుకున్నాడు. ఇందాక తీసుకుని దాన్ని తినడం లాస్ట్. అవి ಯಾವ ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ಅದಕ್ಕೆ అది బాగాలేదంటే ఇది బాగుంది. అయిపోయింది సార్లే ఇక.
అది అది అలా ఉన్నాయి టేస్ట్లు. మనం దీనికి ఈ కార్తూష్కి ప్యూరీ దీనికి మనం ఒక 0 ఇస్తే సరిపోతుంది. తప్పు నేను 3 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. 3. నువ్వు ఎంత ఇస్తావు రేటింగ్? 2 రేటింగ్ అంట. నువ్వు 0.5. అసలు నేను అడగద్దు. లాస్ట్గా ఇంకా ఇదిగోండి యాబ్లకా జ్యూస్ పేరు ఇది. 7 నెలల్లో యాపిల్ కాయలు జ్యూస్ చెర్రీలు వేసారు. చూద్దాం తాగేలా ఉందో. జ్యూస్ పంచారు ఇష్టం ఉన్నట్టుంది. పంచారు ఇష్టం ఉన్నట్టుంది. చక్కెర ఏం లేదు. న్యాచురల్ స్వీట్నెస్ ఆఫ్ ఫ్రూట్స్. ఆల్రెడీ हमने बोल दिया. ऑलरेडी हमने काशन किया. వేడి ఉందా? అయ్యా వేడి లేదు, తాగయ్యా. చెక్క లవంగాలు వేసారు దాంట్లో. చెక్క లవంగాలు ఫ్రూట్స్ ఇస్తారు. ఆరోగ్యానికి మంచిదంట, తాగు. రేగ్గాయలు జ్యూస్ తాగు. ఆరోగ్యానికి మంచిది గురు. గంటలಲ್ಲಿ కిచ్కే బాగానే ఉంది కదా. నేను చెప్పానా నువ్వే ఆర్డర్ చేసుకో. అంటే నువ్వు ఆర్డర్ చేసినా కూడా బాగుందా? అదే అంటారు కదా కోట్, డోంట్ సీ బుక్ బై ఇట్స్ కవర్, డోంట్ జడ్జ్ బై బుక్ బై ఇట్స్ కవర్. నీకు అత్తదాని అన్ఎడ్యుకేటెడ్ ఇంగ్లీష్ రాదు ఫ్లూయెంట్ గా. చూడండి గైస్, ఈయన ఆర్డర్ పెట్టింది మాత్రం బాగుందంట. ఎంత ఇస్తావు రేటింగ్ దానికి? 10/10. డబ్బా 10/10 అంట. మేము పెట్టిన వాటికి మాత్రం 0.5 అంట. ఇదే మొత్తం తాగుతున్నాం. ఇదే ఇలాంటి జ్యూస్లు మనం కూడా ఇంట్లో తాగితే ఆరోగ్యానికి చాలా మంచిగా. మీరిద్దరు ఆడుకోండి, నేను లాబ్షా తింటా. ఎవరు ఫోన్లో ఎవరు? నాకొద్దు. కేక్ని తొందర తినేశారు, చాలా బాగుంది. కొంచెం సాల్ట్ వేద్దాం దీంట్లో. ఓకే, చక్కెర కూడా వేసుకుందామా? వద్దులే. ఓకే, లాప్షా 250 రూపాయలు. తినాలి, బాగానే ఉంది. వీళ్ళు అన్నంత బాగా దరిద్రం ఏం లేదు. చాలా ఎంజాయ్. నేను ಚೆನ್ನಾಗಿದೆ ఎంజాయ్. వాల్యూ తెలియట్లా, ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. ఇంకా లాస్ట్లో ఇది మిగిలింది కార్తూష్కి ప్యూరీ. ఇది కూడా కంప్లీట్ చేసేస్తాం. కార్తూష్కి ప్యూరీ. నేను బయటప్పుడు వాష్రూమ్ బయటప్పుడు ఏమంటాను, వెళ్ళిపోదాం ఇంకా అంటున్నా. వెళ్ళిపోయేంద్రా, గేమ్స్ ఉన్నాయరా రెస్టారెంట్. ఇందాక చూసాను నేను కూడా. యూనో ఆడదామా? ఉండొత్తా కాసేపు ఆగు, తిని నన్ను. తర్వాత తినరా, రిసల్ట్ తింటావు. పెట్టేసి తినేసి పెట్టేసి ఆడుకుంటా. నేను లేకుండా ఆడుతావు నువ్వు? ఎంతసేపు తాగుతాను? ఎంతసేపు తాగుతున్నా? తాగనివే ప్రశాంతంగా. కానీ రా బాబు. అవును, ఇంతకీ దీంట్లో ఉంది కదా యాపిల్ కాయలు, అవి తినచ్చా? నేను ఎవడేమన్నా చూపించుకుంటా. సెట్ అయిపోయింది. నాకు కార్డులు పంచండి. ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ని అవమానపరుస్తున్నావు. ఏం కామెడీ అయిపోయింది నేనంటే అందరికి. ఇదిగో రివర్స్. నిసిరి పడతావు అసలు. యూనో గేమ్ వచ్చా? నేను వేసిన ఫస్ట్ బ్లాక్ కాబట్టి నువ్వు బ్లాక్. మరి గ్రీన్ ఎవడేసిండు? నీకు తెలియదు. కలర్ బ్లైండ్నెస్. గైస్ నన్ను చీటింగ్ చేస్తున్నారు. యాక్చువల్గా నా గేమ్ అయిపోయింది. లాస్ట్ యూనో కార్డ్ నన్ను వేసాను. వేసిన తర్వాత నువ్వు యూనో చెప్పలేదు అంటున్నారు. నేను చెప్పాను ఇది ఏం చూడండి తెలుగు మాట్లాడుతున్నాడు. చెప్పాను, నువ్వు అసలు నన్ను చీటింగ్ చేసేస్తున్నారు. నేనే గెలిచా. ఇదిగో తీసుకున్నా. లేదు ఏంది నాకు వద్దు. నేను నాన్న చేసి పట్టరాపు. అసలు ఏంది గేమ్ ఏంది అంత వేసేయండి. మిక్స్ అయిపోయినాయి ఏంటి? ఏ కార్డులు? లేదు, 0 కార్డు.
అయిపోయింది చెస్ బెటర్ అప్పుడు నువ్వు చెస్ గేమ్ బెటర్ అప్పుడు దమ్ముంటే చేస్తాడు నాకు దమ్ముంటే చేస్తాడు ఇది అబ్బా ఇదిగో ఇది పెట్టుకున్నాడు మంచిగా పెట్టాయి గేమ్ మోస్తా స్లో ఈజీ వచ్చే ఇదిగో ఇప్పుడు నాకు తెలుసు నాకు అర్థమైపోయింది అరే పడలేదు ఏంది యాక్చువల్గా పడాలి కదా తీస్తున్నాను బిల్డింగ్ని తప్పకూడదు ఇట్టది ఊగుతా చేసావు దీన్ని నేను ఎట్ట తీయాలి ఏది కాదు చెస్ ఆడుకుందాం అట్లా కాదు అదే వదిలేసి వెళ్ళిపోతాడు సోలో చెస్ ఆడుకో లేకపోతే ఏ అవుతున్నా అనుకోరా బాయ్ బాయ్ సరే ఉండండి నేను కూడా వస్తున్నాను ఎన్ని పెట్టాలి కదా సరే అయితే మరి ఈ రెస్టారెంట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే కనుక ఒక చిన్న కామెంట్ చేసి నచ్చింది అని చెప్పి ఒక లైక్ ఇస్తే నెక్స్ట్ వీడియోకి నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కామెంట్లో చెప్పండి సరే అయితే మనం ఉంటాను జై హింద్